పరిశుద్ధుడా మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా జీవితాలు మా బ్రతుకులు నీ ఆలోచనలతో నీ ఉద్దేశాలతో ముడిపడి ఒక అపారమైన ఆలోచనలతో ఈ లోకానికి అడుగుపెట్టబడినది మా జన్మ. ఆ భాగంలో మరొక కార్యక్రమముగా నీ పాద సన్నిధికి చేరి వచ్చిన నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. చెబుతున్న ప్రతి మాటలో పరమార్థాన్ని గ్రహిస్తూ బ్రతుకు ఆపాదించుకున్నట్లో కృప చేయండి. తండ్రి, ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేది కాక నీవు ఆశించినట్లుగా మా బ్రతుకులను ముందుకు నడిపించుకొని మహోన్నతమైన లోకాన్ని అందుకునే ఉద్దేశాలతో మా బ్రతుకులను ముందుకు నడిపించుకున్నట్లో సహాయం అందించండి. ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక ఈ నూతన సాయంకాల సమయంలోనికి మనందరినీ తండ్రి తన పాదచెంతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు కూడా ఒక విలువైన సంగతితో మనం మాట్లాడుకుందాం. మరి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరచుకోకుండా ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశ వైపుగా ఈరోజు కూడా మనల్ని దేవుడు తన ఆలోచనలతో, తన యొక్క ఉద్దేశాలతో కట్టాలన్న ఒక అద్భుతమైన ప్రణాళికతో ఈ అవకాశం, ఆరోగ్యం ఇవన్నీ మనం పొందుకొని ఈరోజు ఈ సమయంలోనికి రాగలిగామంటే దేవుడి కృప అన్నది మర్చిపోకుండా, మరి ఈ ఇచ్చిన ఈ యొక్క గడువులో కూడా, ఈ కాలంలో కూడా ఏం చెప్పాలనుకుంటున్నాడో, మనకేం తెలియజేయాలనుకుంటున్నాడో, ఆయన యొక్క ఉద్దేశం ఏంటి మన పట్ల అన్నది ఆలోచించుకునే దిశ వైపుగా ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. ఒక అంశముగా రాసుకునగలిగితే, ఒక అంశముగా తీసుకునగలిగితే లోకాన్ని రక్షించే పనిలో ఉన్నావా అన్న ఒక ఆలోచనతో కూడుకున్న అంశం. లోకాన్ని రక్షించే పనిలో ఉన్నావా? లోకాన్ని రక్షించే పనిలో ఉన్నావా? ప్రియులారా, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు చాలా గొప్పవి. మన బ్రతుకులో, మన జీవితాలలో ఈరోజు క్రీస్తును ధరించుకొని క్రీస్తులోనికి ప్రవేశించిన మనమంతా మనల్ని ఏరికోరి ఈరోజు మనకు బ్రతికివ్వడంలో, అదేవిధంగా మనల్ని పిలవడంలో, మనల్ని నిలబెట్టుకోవడంలో దేవుని యొక్క అద్భుతమైన ఆలోచన. నశించిపోతున్న లోకాన్ని, దేవుని ఆలోచనలతో లేని ఈ ప్రపంచాన్ని దేవుని మాటల చేత, దేవుని ఆలోచనల చేత లోకాన్ని రక్షించే పనిలో ఉన్నామా? లోకాన్ని రక్షించే పనిలో ఉన్నామా అంటే లోకానికి ఏమైంది కదా? లోకాన్ని రక్షించే పనిలో ఉన్నావా అంటున్నాడు దేవుడు. అని అంటే ఏ ప్రమాదంలో ఉంది? ఏమి విపత్తు ఉంది? ఏ పరిస్థితుల్లో ఉంది? రక్షించమంటున్నాడు. ఏదో ప్రమాదం పొంచి ఉంటేనే దేవుడు రక్షించండి అంటున్నాడు. ఏ ప్రమాదంలో ఉంది? ఏ ఆలోచనలో ఉంది? రక్షించండి అంటున్నాడంటే ఏదో ఒక ప్రమాదం, ఏదో ఒక విపత్తు, ఏదో ఒక ఉపద్రవం పొంచి ఉందా లోకానికి? ఏదో ప్రమాదపు అంచుల్లో ఉందా ప్రపంచం?
ఎందుకు ఆ మాటను ప్రస్తావించాడు? రక్షించండి, లోకాన్ని రక్షించే పనిలో మీరు ఉండాలి అని అంటున్నాడంటే, లోకాన్ని రక్షించే పనిలో నీవు ఉన్నావా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడంటే, ప్రపంచం ప్రమాదంలో ఉందన్న సంగతి గుర్తు చేసుకోవాలి. ఇక్కడ మనం దేవుడు చెబుతున్నాడంటే ఏం ప్రమాదంలో ఉంది, ఎటువంటి ప్రమాదంలో ఉంది ప్రపంచం? ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళి చూస్తే ఏ ప్రమాదంలో ఉంది, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉంది ప్రపంచ పరిస్థితిని ఒక్కసారి మనం చూడగలిగితే, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం రక్షించమంటున్నాడు. ఎటువంటి ప్రమాదంలో ఉందో మీరు చూడాలి. 24:11 వచనం తీయాలి బైబిల్ అందరూ. సామెతల గ్రంథం 24:11 వచనంలో, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా అంటున్నాడు. అంటే ఒక భయంకరమైన నాశనంలోనికి, ఒక భయంకరమైన ప్రమాదములో పడడానికి సిద్ధంగా ఉన్న ప్రపంచాన్ని నీవు రక్షించవా, లోకాన్ని కాపాడవా? అంటే ప్రపంచానికి ఒక పెను ప్రమాదం పొంచి ఉంది. నాశనం, భయంకరమైన శిక్షలో, భయంకరమైన ఉగ్రతలోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. ఆ భయంకరమైన ఉగ్రత నుంచి, ఆ భయంకరమైన నాశనం ఏంటయ్యా అంటే నిత్య శిక్షలోనికి ప్రపంచం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మత్తయి సువార్త 7వ వచనంలో కూడా చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మీరు చూడగలిగితే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూడగలిగితే, ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. అక్కడ కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఏమంటున్నాడు? బాప్తిజం తీసుకోవడానికి బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి అనేకులు వస్తున్నప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆ ఆ సమాజాన్ని చూసి, ఆ మనుషులను చూసి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. అంటే దేవుడిని ఎరగని సమాజముగా, దేవుడిని తెలుసుకోలేని పరిస్థితిలో ఆయన దగ్గరికి వస్తున్న వారిని ఉద్దేశించి, లేదా ప్రపంచ పరిస్థితి ఎటువంటి స్థితిలో ఉందో మనం చూడగలిగితే, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చూసారా? రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే ఒక పెను ప్రమాదం రాబోతుంది ప్రపంచానికి. మీరు ఆలోచించాలి. ఈ ప్రపంచానికి ఏమైంది? ఈ ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందయ్యా? దేవుడు ఎందుకు రక్షించవా అంటున్నాడు? ఈ ప్రపంచాన్ని రక్షించాలి, లోకరక్షణ కొరకు నువ్వు పనిచేయాలని దేవుడు అంటున్నాడంటే, ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందంటే ఉగ్రతకు పొంచి ఉంది. ఒక రాబోయే భయంకరమైన ఉగ్రతలోనికి ఈ ప్రపంచం వెళ్ళబోతుంది. ఒక పెను ప్రమాదం రాబోతుంది. ఆ ఉగ్రతలోనికి ప్రపంచం వెళ్ళబోతుంది. కాబట్టి ఆ ఉగ్రత నుంచి రక్షించడానికి నువ్వు నడుం కట్టాలి. దేవుడు అంటున్నమాట. ప్రపంచ పరిస్థితిని మీరు ఆలోచిస్తే ఒక భయంకరమైన ఉగ్రత రాబోతుంది ప్రపంచానికి. ఒక భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళబోతుంది ప్రపంచం. చావునకు పట్టబడిన వారు అంటే రెండవ అగ్నిగుండమునికి, రెండవ మరణంలోనికి, అగ్నిలోనికి ఆహుతయ్యడానికి, శిక్షలోనికి ఆహుతైపోవడానికి, నాశనమందు పడకు జోగుతుంది, సిద్ధంగా ఉంది. ఎప్పుడో ఏ క్షణనైనా పడిపోయే పరిస్థితుల్లో ప్రపంచంలో లేదా మనుషుల యొక్క బ్రతుకులు ఉన్నాయి. అటువంటి మనుషుల బ్రతుకులను మీరు కాపాడే పనిలో మీరు ఉండాలి. ఆత్మల రక్షణార్థమై మీరు ముందుకు సాగాలి. అది దేవుడు కోరుకుంటున్న ఆలోచన. క్రైస్తవుడిగా నీ మీద దేవుడు పెట్టుకున్న ఆలోచనలు ప్రియులరా.
ఈ భయంకరమైన ఉగ్రత ఉంది చూశారు. ఈ భయంకరమైన ఉగ్రత నుంచి, ఈ భయంకరమైన ప్రమాదంలో నుంచి ఈ ప్రపంచంలో ఏవి కూడా కాపాడలేవు ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో ఏవి కూడా భయంకరమైన ఉగ్రత నుంచి కాపాడలేవు. రాబోయే ఉగ్రత ఏదైతే ఉందో, ప్రపంచానికి పొంచి ఉందో, ఆ ప్రమాదాన్ని కాపాడడానికి ఈ ప్రపంచంలో ఏది కూడా కాపాడలేదు. మనం చేసే పనులు కావచ్చు, మనం చేసే ఆలోచనలు కావచ్చు, ఏవైనా సరే అవి ఏవి కూడా ఆ భయంకరమైన ఆ యొక్క ఉగ్రత నుంచి మనిషిని రక్షించలేవు. అందుకే యోబు గ్రంథంలో 20 వచనంలో, యోబు గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలిగితే, యోబు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడండి ప్రియులారా. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒక దాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. చూసారా, మనిషిని రక్షించలేనిది ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నావో ఇష్ట వస్తువులు, అది డబ్బా, ఆస్తి, అంతస్త, ఐశ్వర్యమా, నీవు చేసే ఏ పనులు ఈ భూమి మీద ఉన్నాయి చూశారు, ఈ భూమి మీద ఉన్న ఏవి కూడా రేపు నిన్ను ఆ భయంకరమైన ఉగ్రత నుంచి నిన్ను కాపాడలేనివి, కాపాడలేవు. మరి ఈ ప్రపంచాన్ని కాపాడేది ఏంటి, ఈ ప్రపంచాన్ని రక్షించేది ఏంటి అని మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఈ ప్రపంచాన్ని రక్షించేది దేవుని వాక్యం మాత్రమే ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో ఏవి ఆస్తులు, అంతస్తులు అక్కడికి రావు. ఈ ప్రపంచానికి రేపు ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి ఇవి ఉపయోగపడవు. రేపు అక్కడికి రావు ఇవి. ఏదో భూమి మీద చిన్న జీవితంలో కొన్ని రోజులు సంతోషపడే అవకాశం ఉందేమో, కొన్ని రోజులు ఆనందపడే అవకాశం ఉందేమో, కానీ రేపు వచ్చే ఉగ్రత ఉంది చూశారు, చావు తర్వాత పొంచి ఉన్న ప్రమాదం ఉంది చూశావు. దేవుడిని తెలుసుకోకుండా నీ బ్రతుకు ముగించి శరీరం వదులుతూ చూశావు. వెళ్ళిపోయే ఆ భయంకరమైన ఉగ్రతలోనికి వెళ్ళిపోతున్న నీ బ్రతుకును, నీవు సంపాదించిన ఆస్తులు, అంతస్తులు ఏవి కూడా నిన్ను కాపాడలేవు, ఏవి కూడా నిన్ను రక్షించలేనివి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రపంచానికి ఒక క్రైస్తవుడిగా నీవు చేయవలసిన బాధ్యత ఏంటో తెలుసా? లోకంలోనికి వాక్యాన్ని తీసుకుపోవాలి. ప్రేమైన దేవుని వారలారా, లోకంలోనికి వాక్యాన్ని తీసుకుపోవాలి. ఆ వాక్యమే మనిషిని ఏం చేస్తుందో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. అందుచేత సమస్త కల్మషమును, విరవీయుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను, మీరు శరీరం వదులుతారు చూశారు, వదిలిపెట్టిన తర్వాత మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది అంటే ఈ ప్రపంచంలో దేవుని వాక్యము మాత్రమే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది. అదెంత శక్తి కలిగినదో తెలుసా? ఆత్మను నిత్య శిక్షలో నుంచి తప్పించే శక్తివంతమైనదండి వాక్యము. ఆ వాక్యమే మనల్ని రక్షిస్తుందంట. ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది ఉంది ఈ ప్రపంచంలో అంటే దేవుని వాక్యమే. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యమే నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. కీర్తనలు 107 చదవండి అమ్మ ఒకసారి మీరు. 107 20వ వచనంలో, కీర్తనలు అందరు తీయండి. 107 తీశారా? 20వ వచనం, కీర్తనలు 107 20వ వచనంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించారా? దేవుని వాక్యమే వెళ్ళాలి మనిషి దగ్గరికి. ఆ వాక్యాన్ని తీసుకుపోవడానికి నువ్వు సిద్ధపడిపోవాలి, నీవు సిద్ధంగా ఉండాలి.
ఆత్మలు రక్షించుటకు శక్తి కలిగినది వాక్యం. కాబట్టి ఈ వాక్యాన్ని సర్వలోకానికి వ్యాపింపజేసే పనిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. దేవుడు కోరుకుంటున్న అద్భుతమైన ఆలోచన ఏంటో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? వాక్యం కదా మనిషిని కాపాడేది, వాక్యం కదా రాబోయే ఉగ్రత నుంచి మనిషిని తప్పించేది. ఈ వాక్యము నువ్వు లోకానికి తీసుకుపోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక ఆత్మను రక్షించే పనిలో నీవు ఉన్నావా? ఎందుకు మనిషిని రక్షించే పనిలో ఉండాలి అంటే, మనిషికి లేదా మనిషి బ్రతుకు ప్రమాదంలో ఉంది. మనిషి బ్రతుకు ఉగ్రతకు, పెను ప్రమాదానికి పొంచి ఉంది వాని జీవితం. పెను ప్రమాదంలోనికి వెళ్ళడానికి మనిషి బ్రతుకు ఆ ప్రమాదంలో పడడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి అటువంటి మనిషి దగ్గరికి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన తన వాక్కును పంపాలనుకుంటున్నాడండి. ఆ మనిషి దగ్గరికి వాక్యం చేరవేసే వాడుగా, ఒక సారథిగా నీవు ఉండాలి. వాక్యాన్ని తీసుకుపోయే దానివిగా నీవు ఉండి, ఆ వాక్యానికి లేదా ఆ వాక్యపులోనికి, ఆ వాక్యం ద్వారా ఆ మనిషిని రక్షించే ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చాడండి. ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి, గుంట అనగానే ఇక్కడ మనం అనుకుంటున్న గుంటలు కావండి, భయంకరమైన పాతాళం అనే గుంట. ఆ గుంటలోనికి పోవడం కానీ రావడం అనేది ఉండదండి. మనిషి ఒకసారి వెళ్ళిపోయాడంటే ఇంకంతే అండి జీవితం. అక్కడ నుంచి యుగయుగాలు కాలాల ప్రియమైన దేవుని వారలారా, ఆ భయంకరమైన గుంటలో నుంచి, ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి, ఆ భయంకరమైన ప్రమాదంలో నుంచి, ఆ భయంకరమైన శిక్షల నుంచి రక్షించేది, నిలబెట్టేది, కాపాడేది దేవుని వాక్యం. దేవుని వాక్యం వారిని విడిపిస్తుంది, వారిని కాపాడుతుంది. అటువంటి వాక్యాన్ని తీసుకుపోయే పనిలో నీ బ్రతుకును ముందుకు నడిపించుకుంటున్నావా? లేదా నీ బ్రతుకును ముందుకు నడిపిస్తున్నావా? ఒక మనిషిని కాపాడాలి, ఒక మనిషిని దేవుడి వైపు, దేవుడి పాదాల దగ్గరికి నడిపించడానికి ఒక పని. ఇది అద్భుతమైన బాధ్యత. ఇది మన బ్రతుకుల్లో దేవుడు ఒక వ్యక్తిని కాపాడాలని ఆయన నువ్వు నశించిపోతున్న లోకాన్ని, నాశనం అయిపోతున్న లోకాన్ని, ఆ రక్షణ వాక్యాన్ని అందించి వారిని కాపాడాలి. లోకాన్ని రక్షించే పనిలో ఎంతమంది ఈరోజు దేవుని పిల్లలంగా మనం ముందుకెళ్ళిపోతున్నాం మన జీవితంలో, మన బ్రతుకు కాలంలో. ఈరోజు ఉదయం సాయంత్రం మొదలుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉందో, ఏ క్షణాన వాక్యం లేని మనిషి ఏ క్షణంలో శరీరం వదిలినా వారి బ్రతుకు నిత్య శిక్షలోనికి. ఏ క్షణమైనా వదలొచ్చండి మనిషి శరీరాన్ని, ఏ క్షణంలోనైనా మనిషి శరీరాన్ని వదలొచ్చు. దేవుడు వాక్యం లేని మనిషి శరీరం వదిలితే భయంకరమైన ఉగ్రతలోనికి వారిని బ్రతికెళ్ళబోతుంది. అటువంటి మనుషులు నీ కండ్ల ముందు ఉంటున్నారు కదా, వారిని కాపాడే పనిలో నీవు ఉన్నావా? చూస్తూ ఉంటున్నావా? అంతే. ఎవరైనా చూస్తూ ఉంటారండి? మంటల్లో కాలిపోతున్న వారిని ఎవరైనా ఉంటే కాపాడాలన్న ఆలోచనలోనికి వెళ్తాం తప్ప, ఏదైనా సాహసం చేసి వారిని రక్షించాలని చూస్తామే తప్ప చూస్తూ ఎవరు కూడా ఉండరండి. ఎవరైనా ప్రమాదంలో ఉన్నారంటే, ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారంటే, ఎవరైనా ఒక ఇబ్బందిలో ఉండిపోయారంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోమండి. కాపాడాలనే ప్రయత్నం చేస్తాం కానీ చూస్తూ ఊరుకోమండి, ఉండిపోం ప్రియమైన దేవుని వారలారా. మరి ప్రియులారా, ఈ సమాజానికి అర్థం కాదు, ఒక క్రైస్తవుడుగా నీకు అర్థం కావాలి. ఒక క్రైస్తవుడుగా అది నీకు తెలుసు ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రపంచం ఉంది. ఒక్కొక్కరి బ్రతుకు ఎంత పెను ప్రమాదంలో చిక్కుకొని ఉందన్న సంగతి ఒక క్రైస్తవుడిగా నీకు తెలిసి ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు? ఒక మనిషి బ్రతుకును చూడండి ఎలా ఉందో. ఎప్పుడు వెళ్ళిపోతాడు మన కళ్ళ ముందున్న మనిషి. ఎప్పుడైనా నెల కొరగొచ్చు, ఎప్పుడైనా పడిపోవచ్చు మనిషి. అటువంటి మనిషికి వాక్యం అందిస్తేనే కదా ఆత్మను రక్షించేటకు శక్తి కలిగినది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని తీసుకుపోయే పనిలో ఎంతమంది ఉన్నామండి పిల్లరా. ఇంకో చూడండి, దేవుని మాటలు ఎంత గొప్పవి. దేని ద్వారా కాపాడాలనుకుంటున్నాడు దేవుడు? సామెతలు 12వ వచనం అండి. సామెతలు 12వ వచనంలో కూడా
సామెతలు 10:2 భక్తిహీనులను ధనము వారికి లాభకరము కాదు. భక్తిహీనుల ధనం ముందు చూశారు, భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. దేవుడిని ఎరగకుండా, దేవుడి ఆలోచన లేకుండా ఎవరైతే బ్రతుకుతారో, ఈ లోకమే శాశ్వతమని ఈ ఆనందాలు, సంతోషాలు, ఆస్తులు, అంతస్తులని తిరుగుతూ బ్రతుకును జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా బ్రతుకుతున్నట్టు చూశారు. ఒకరోజు ఆ మనిషి శరీరాన్ని వదిలిపెట్టిపోతే ఆ భక్తిహీనుల ధనము వారికి లాభకరంగా, వాళ్ళకు ఉపయోగకరంగా ఉండదు. ప్రియమైన దేవుని వారలారా, ఆ భయంకరమైన ఉగ్రతలో, ఆ భయంకరమైన నిత్య శిక్షలో నుంచి కాపాడేది, రక్షించేది ఉంది అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, నీతి మరణం నుండి రక్షించును. నీతి. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. శరీరం వదిలిన మరుక్షణమే అది వదిలిపెట్టిపోవాల్సిందే. అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది నీ చేతుల్లో నుంచి. నీ వదిలిన మరుక్షణమే నీ అంతస్థ, ఐశ్వర్యమా, అది ఏదైనా, అనుబంధాల, మమకారాల, అవి ఏవైనా ఈ లోకంలోనే క్షణకాలంలో నీ నుంచి దూరం అయిపోతాయి. కానీ నిన్ను ఆ ధనము కాపాడలేదండి, ఆ నిత్య శిక్ష నుంచి కాపాడలేదు. కానీ ఆ నిత్య శిక్ష నుంచి, ఆ భయంకరమైన రాబోయే ఉగ్రత నుంచి నిన్ను కాపాడేది ఉంది అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, నీతి ఉంది. చూశారు, నీతి అనగా దేవుని మాట, దేవుని వాక్యం అండి. ఆ వాక్యము మరణము నుండి, ఏ మరణం? ఈ మరణం అందరికీ వస్తుందండి, శరీర మరణం అందరికీ వస్తుంది. కానీ రేపు ఉగ్రతలోనికి, రేపు నిత్య శిక్షలోనికి, రేపు రెండవ మరణం అంటే అగ్నిగుండంలోనికి పడకుండా తప్పించే శక్తి కలిగినది ఏంటో తెలుసా? వాక్యము లేదా నీతి మరణం నుండి రక్షించును. ఎంత చక్కటి మాట అండి, దేవుడు పెట్టిన మాట. నీతి మరణం నుండి రక్షించునన్న సంగతి తెలిసిన ఒక క్రైస్తవుడా ఆ పనిలో నీవు ఉన్నావా? నీతిలో నీవు ఉంటూ, వాక్యంలో నీవు ఉంటూ, వాక్యపు ఆలోచనలతో నీ బ్రతుకును కనపరుస్తూ, పరిశుద్ధతో, పవిత్రతతో నీ బ్రతుకును కొనసాగించుకుంటూ ఒక వ్యక్తిని నీతిలోనికి నడిపించాలి, ఒక వ్యక్తిని నీతిగా నిలబెట్టాలి, నీతి దగ్గరికి నడిపించాలి, వాక్యం దగ్గరికి నడిపించాలి. వాక్యమే వాని బ్రతుకుకు శరణ్యం. ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఒక మంచి మాట చూడండి, ఇదే సామెతలో ఇంకొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే ప్రియులరా, సామెతలు 12:28 అండి. నీతి మార్గం ఉంది. చూశారు, నీతి మార్గం నందు జీవము కలదు, దాని త్రోవలో మరణము లేదు, మరణమే లేదు దాని త్రోవలో. మళ్ళా చదువుతున్నాం, నీతి మార్గమునందు జీవము కలదు అంటే నిత్యత్వం ఉంది. మహోన్నతమైన లోకాన్ని పొందుకునే అవకాశం వాక్యంతోనే ఉంది. ప్రేమైన దేవుని వారలారా, వాక్యం ద్వారానే సాధ్యం. ప్రేమైన దేవుని వారలారా, దాని త్రోవలో మరణం లేదు, దాని త్రోవలో, వాక్యపు త్రోవలో, నీతి త్రోవలో మరణం లేదు. నిన్ను కాపాడేది దేవుని వాక్యం. అటువంటి వాక్యాన్ని మన బ్రతుకులో, మన జీవితంలో ప్రకటించడానికి మనం ముందుకు వెళ్ళాలన్నదే ఆ పరలోకపు తండ్రి నిన్ను నన్ను ఈరోజు పిలుచుకున్నాడండి. నిన్ను నన్ను పిలుచుకునడంలో దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటో తెలుసా? లోకాన్ని రక్షించే పనిలో ఉంటాడు నా బిడ్డ అన్న ఆలోచనలతో దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం ఈరోజు నువ్వు దేవునిలో నిలబడడం అనేది. ఈరోజు దేవునిలోనికి నీవు రాగలిగావంటే అది దేవుని అనుగ్రహం. అది ఆ అనుగ్రహాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నవే, ఆ కృపను దుర్వినియోగం చేసుకుంటున్నవే. కాపాడుతావు, కొంతమందినైనా రక్షిస్తావు అన్న ఆలోచనలతో దేవుడు ఏరికోరి ఈరోజు ఎవరికి లేని భాగ్యం, ధన్యత ఈరోజు క్రీస్తులోనికి నేను నడిపించగలిగాడంటే ప్రియులరా, అది దేవుని అనుగ్రహం కదా, దేవుని కృప కదా. ఒక భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన ప్రమాదంలో ఉన్న మన బ్రతుకులను వాక్యంలో మనల్ని నిలబెట్టుకున్నాడంటే ఆ మహా ఉగ్రత నుంచి, ఆ రాబోయే ఉగ్రతల నుంచి మనల్ని తప్పించి మనము కూడా కొంతమందిని ఆ ఉగ్రత నుంచి తప్పించే పనిలో మనం ఉండాలన్న ఒక ఆలోచనతోనే దేవుడు నీ ద్వారా, ఒక వ్యక్తి ద్వారా నీ దగ్గరికి ఒకరిని పంపించలేడు, ఒక వ్యక్తి ద్వారా నీకు వాక్యాన్ని అందించలేదు.
నీవు ఒక వ్యక్తిని రక్షించే పనిలో ఉండాలని దేవుని వాక్యము నీకు ప్రేరణ ఇవ్వట్లేదు. దేవుని వాక్యము నేను రేపట్లేదు. దేవుని వాక్యము నిన్ను దేవుని ఆలోచనలతో ముందుకు నడవాలని నీకు ఆలోచనలు కల్పిస్తలేదు. ఎందుకు చంపుకుంటున్నావు? ఆలోచనలు నీలో రేపుతున్నా, ఆలోచనలు నిన్ను రేపుతున్నా, అనేకులను రక్షించాలన్న బాధ్యత నీకు గుర్తు చేస్తున్నా, ఆ బాధ్యతలను విస్మరించి ఎందుకు నిన్ను నీవు ప్రియులరా వెనుకంజ వేస్తున్నావు? ఎందుకు నిన్ను నీవు దూరం చేసుకుంటున్నావు దేవుని యొక్క కృపను? ఎంత అద్భుతమైన మాట తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 నిన్ను ఈరోజు పిలవడం వెనకాల ఆయన యొక్క ఉద్దేశం ఒక్కసారి నిన్ను గుర్తించు. ఈరోజు క్రీస్తులోనికి నిన్ను పిలిచారు చూశారు, యేసు క్రీస్తులోనికి మీరు వచ్చారు చూశారు, క్రైస్తవంలోనికి మీరు వచ్చారు చూశారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? సమాజాన్ని కాపాడాలి. నా మాటలతో భయంకరమైన పెను ప్రమాదము సమాజానికి రాబోతుంది. ప్రపంచమంతా భయంకరమైన ఉగ్రతకు నడిపింపబడుతుంది. ఆ ఉగ్రత నుంచి రక్షించాలన్న ఒక ఆలోచనతో నిన్ను నన్ను దేవుడు క్రీస్తులోనికి నడిపించాడండి. ఈరోజు ఒక వ్యక్తి ద్వారా నేను నడిపించడం, మీరు ఒక వ్యక్తి ద్వారా దేవునిలోనికి నడిపించడం, అది దేవుని కృప. ఇప్పుడు నేను ఇంకొకరిని నడిపించాలి. అది దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ. అది ఆలోచన ఇచ్చిన దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆలోచన దేవుడు నేను కాపాడబడడం అంటే ఇంకొకరిని కాపాడాలి అన్న ఒక ఆలోచన దేవుడు నా పైన పెట్టిన బాధ్యత. అది బాప్తిని తీసుకున్నప్పుడే మన మీద మోపబడిన బాధ్యత. నీవు కొంతమందిని రక్షించాలి, వాడు కొంతమందిని రక్షించాలి. నా పిల్లలందరినీ నేనుండే మహోన్నతమైన లోకానికి చేర్చాలన్నదే ఆ పరలోకపు తండ్రి ఆవేదన అండి. ఇది చూడండి ప్రియులరా, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 నిన్ను పిలుచుటలో ఆయన ఒక ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, అయితే మీరు చీకటిలో నుండి భయంకరమైన అంధకార సంబంధమైన చీకటిలో ఉన్నవారు అండి. అంటే భయంకరమైన ఉగ్రతకు మన యొక్క బ్రతుకులు పొంచి ఉన్నాయి ప్రమాదానికి. ఆ భయంకరమైన నిత్య శిక్షలోనికి పడడానికి సిద్ధమవుతున్న దినాలు. అటువంటి భయంకరమైన ఉగ్రతలో నుండి మనల్ని ఏం చేశాడంట తెలుసా? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడంట? మనల్ని పిలుచుకున్నాడండి. పిలుచుకున్న మనం పిలిచిన మనం ఏం చేయాలంటుండో చూడు. ఈ క్రీస్తులోనికి అడుగుపెట్టిన మనం ఏం చేయాలో ఒకసారి చూడగలిగితే, తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వారు మీరు. మన యొక్క ఏర్పాటుకు ఒక ఉద్దేశం ఉంది, మన ఏర్పాటుకు ఒక బాధ్యత ఉంది, మన ఏర్పాటుకు ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. క్రీస్తులోనికి నడిపించడం వెనకాల క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలంటే దేవుని వాక్యము ప్రకటింపబడాలి, దేవుని వాక్యము సమాజంలోనికి తీసుకుపోవాలి. లోకాన్ని రక్షించేది వాక్యం కాబట్టి, మనిషి ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగినది దేవుని వాక్యం కాబట్టి, ఆ వాక్యాన్ని నీవు సమాజంలోనికి తీసుకుపోవాలి నాయనా. అది దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. అందుకు మనల్ని పిలుచుకున్నాడండి. మరి ఈరోజు నీవు ఆ పనిలో ఉన్నావా? ఆ పని కోసం ఎంత టైం కేటాయిస్తున్నావు? నీ కళ్ళ ముందున్న వారు భయంకరమైన ప్రమాదంలో ఉన్నారన్న సంగతి తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకున్నా కూడా నీకు చలనం లేదా? నీకు ఆలోచన లేదా? నీకు మనసు రావట్లేదా? దేవుని వాక్యము అర్థం కానట్లు నటించిపోతున్నావా? వెళ్ళకుండా ముందుకు పోలేకపోతున్నావా? అటువంటి పరిస్థితులను ఉండి ప్రియులరా, నీ బ్రతుకు ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకుంటావు అని నువ్వు అనుకుంటున్నావా? కష్టం అండి మన బ్రతుకు కూడా. అలాంటి ఆలోచనలు పనిలో ఉంటేనే పరలోకం ప్రేమైన దేవుని వారలారా. వచ్చి నేను అలానే కూర్చుండిపోతా అంటే కష్టం, అలానే ఉండిపోతుంటే ఉట్టిదే కదండి. ఒక డ్యూటీలోనికి నువ్వు వెళ్ళాలంటే, ఒక డ్యూటీలోనికి నువ్వు వెళ్ళావంటే అక్కడ పని చేస్తేనే కదండి జీతము. అక్కడ నువ్వు పని చేస్తేనే నీకు జీవితం. డ్యూటీలోనికి వెళ్ళి నువ్వు ఏదో కాళ్ళ మీద కాలేసుకొని అక్కడ కూర్చుంటుంటే సరిపోదు కదా. అక్కడ ఉద్యోగంలోనికి జాయిన్ అయిన తర్వాత నీకు ఏ బాధ్యతలు అప్పగించబడ్డావో ఆ బాధ్యతలో నువ్వు ఉంటే కదా నీకు నెల రోజు జీతం వచ్చేది.
మరి నీవు జీతాన్ని అందుకోవాలి, ఆ మహోన్నతమైన లోకాన్ని అందుకోవాలంటే క్రీస్తులోనికి పిలిచిన విధానాన్ని, ఆ యొక్క సంకల్పాన్ని, ఆ పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయే స్థితిలో నువ్వు ఉన్నావంటే ప్రియులరా ఇంకేం చేయాలి? అటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకోసం కాదు నువ్వు ఏదో వచ్చి నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఏదో వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతావు అన్నది కాదు. ఈ వాక్యము నువ్వు బాగు చేసుకొని నువ్వు ఆ వాక్యపు వెలుగులో నువ్వు నిలబెట్టుకుంటూ నువ్వు కాపాడుకుంటూ మిగతా వారిని కాపాడే పనిలోనికి ఈ వాక్యాన్ని తీసుకుపోయే పనిలో నువ్వు ఉండాలి అంటున్నాడండి ఆ పరలోకపు తండ్రి. అదే మాటను మీరు యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. ఆ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే యూదాపత్రిక 1వ అధ్యాయము 1 అధ్యాయం ఉంటుందండి. 22, 23 మీరు చూడండి. యూదాపత్రిక 1వ అధ్యాయం 22, 23లో చూడండి. నీకేం చెప్తున్నాడు ఇప్పుడు? నాయనా, ఈ లోకంలో ఎంతోమంది సందేహాలతో ఉన్నారు. ఈ జీవితం తర్వాత బ్రతికేంటో తెలియకుండా ఉండిపోయారు. చావు పుట్టుకల మధ్య జీవితం ఎందుకో తెలుసుకోలేని వారుగా ఉన్నారు. పుట్టుకకు ముందు జీవితం గురించి తెలియదు, చావు తర్వాత వచ్చే జీవితం తెలియదు, రేపు చనిపోతే ఏమైపోతామో తెలియదు. దేవుడిని తెలుసుకునకపోతే ఎటువంటి భయంకరమైన ప్రమాదంలోనికి జీవితాలు వెళ్ళిపోతావో తెలియదు. పరలోకం గురించి తెలియదు, నరకం గురించి తెలియదు, దేవుడి గురించిన అవగాహన లేదు ఈ సమాజానికి. అటువంటి సమాజానికి ఒక క్రైస్తవుడా నువ్వు ఏం చేయాలో తెలుసా అంటున్నాడు ఇక్కడ 22వ వచనంలో. ఏం చేయాలో తెలుసా? యూదాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏముంది చదవండి మీరు. సందేహపడువారు, ఇక్కడ చూడండి, సందేహపడువారి మీద. ఎన్ని సందేహాలు ఉన్నాయండి ఈరోజు సమాజంలో. ఏమండి, బ్రతికెందుకో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఈ జీవితం తర్వాత ఏమైపోతుందో తెలియదు, ఈ జీవితానికి ముందు మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు, ఈ చావు తర్వాత మనం ఏమవుతామో తెలియదు, నరకం ఉందా అంటే తెలియదు, ఎక్కడుంది, ఎన్నో సందేహాలు, పరలోకం ఎక్కడుంది, ఎలా ఉంటుంది, ప్రియులారా ఎన్నో సందేహాలతో ప్రియమైన దేవుని వల్ల ఎన్నో సందేహాలతో ఈ ప్రపంచంలో చాలామంది కొట్టుమిట్టాడుతున్నారండి. అటువంటి సమాజానికి అటువంటి సందేహపడి వారి మీద మీరు ఏం చేయాలో తెలుసా? కనికరం చూపాలి. నీ వెళ్ళి వాళ్ళ సందేహాలను తీర్చాలి. వాక్యాన్ని పట్టుకున్న నీవు ఈ సందేహాలను నివృత్తి చేసే స్థాయిలోనికి నీవు వెళ్ళగలిగి వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళకు సందేహాలకు సమాధానాలను ఇస్తూ సందేహపడి వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి. చూసారా ఎక్కడున్నాయి వాళ్ళ జీవితాలు? అగ్నిలో ఉండిపోయాయి. భయంకరమైన ప్రమాదంలో ఉన్నాయి వాళ్ళ బ్రతుకులు. ఆ భయంకరమైన ప్రమాదంలో ఉన్న వారిని నువ్వు చేయిచ్చి లాగకపోతే పడిపోయే అవకాశం, నీవు చేయిచ్చి గుంజకపోతే వాళ్ళ బ్రతుకులు శరీరం వదిలిన మరుక్షణమే నిత్య శిక్షలోనికి పడడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్థం అండి. అక్కడ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడండి. చూసారా ఎంత బాధ్యత ఉంది తెలుసా మన మీద? అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించాడంటే దేవుని మాటలు లేక ఎవరైతే ఉండిపోతారో వాళ్ళు అగ్నికి సిద్ధంగా ఉండిపోయారండి. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సందేహాలతో ఉన్న వారికి చెయ్యిచ్చి అంటే వాక్యాన్ని అందించి లాగాలి. అలా లాగడం అంటే మామూలు విషయం కాదండి. నువ్వు కాపాడుకుంటూ నువ్వు జాగ్రత్తగా ఉంటూ ఒక వ్యక్తికి చేయిచ్చి నువ్వు సపోర్టు బలంగా ఉంటేనే ఒక వ్యక్తిని గుంటలో నుంచి పైకి లాగాలంటే మామూలు విషయం కాదు. అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు వారిని నువ్వు రక్షించాలి, కాపాడాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు అగ్నికి ఆహుతైపోయే పరిస్థితిలో నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. లోకాన్ని రక్షించే పనిలో ఈరోజు క్రైస్తవుడు ఉండాలండి. వాక్యం విని ఇంటికి వెళ్ళిపోవడానికి కాదు ప్రేమైన దేవుని వారలారా, నన్ను పిలుచుకున్నది. ఇంత భయంకరమైన పరిస్థితులు ఉన్న సమాజాన్ని కాపాడుతామన్న ఒక ఆలోచనతో ఆ పరలోకపు తండ్రి ఎదురు చూస్తున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏమన్నాడో తెలుసా ప్రేమైన దేవుని వారలారా? మనల్ని పిలుచటంలో, మనల్ని నిలబెట్టుకోవడంలో ఈరోజు మనకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన ఆలోచనలు ఏంటో తెలుసా? ఒకసారి మీరు చూడగలిగితే
మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం అండి. మత్తయి సువార్త 28:18 వచనంలో మన మీద మోపబడిన బాధ్యత చూడండి, ఎటువంటి బాధ్యత ఉందో మనకు, ఎటువంటి బాధ్యతలు మనం ఉండాలో. 28:18 మత్తయి సువార్త చివరి 28:18 వచనం. అయితే ఏమంటున్నాడు అక్కడ? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను, యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత అండి మాట్లాడుతున్న మాటలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి 28:18 వచనంలో వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని చెప్పి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్న బాధ్యత ఇక్కడ. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆలోచనలతో మనల్ని పిలుచుకున్నాడండి. ఒక ఉద్యోగంలోకి నేను పిలుచుకోవడం ఏదో కూర్చోవాలి, కాళ్ళ మీద కాలేసుకొని హ్యాపీ ఏసీలో కూర్చోవడానికి కాదు. వాళ్ళ బాధ్యతలు ఏవైతే ఉంటావో వాళ్ళ బాధ్యతలు నీ బ్రతుకులో నీ యొక్క ఆ టైంలో నువ్వు నిర్వర్తించాలి. నిన్ను పిలుచుకోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? కాబట్టి మీరు వెళ్ళి కూర్చోవడం కాదు తల్లి, ఇక్కడ రావడం అంటే నేర్చుకోవడం, ఇక్కడ దేవుని సంగతులు తెలుసుకోవడం, దేవుని యొక్క విషయాలు, మన పట్ల ఎటువంటి బాధ్యతలునో ఆ బాధ్యతలోనికి మన బ్రతుకులను ముందుకు నడిపించుకోవడానికి దేవుడు ఈ యొక్క సదస్సు ఈరోజు ఏర్పాటు చేశాడు వాళ్ళ ద్వారా. ఈ సదస్సులో మనం నేర్చుకొని తెలుసుకొని దాని ప్రకారంగా మనం బ్రతుకుతూ ఈ వాక్యాన్ని నాశనం అయిపోతున్న సమాజంలోనికి వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం చేత ఆ వ్యక్తిని అగ్నిలో నుండి లాగినట్టుగా వాక్యం ద్వారా వాని బ్రతుకులను కట్టాలి, నిలబెట్టాలి, దేవునిలోనికి తీసుకురావాలి. అది నీ మీద ఉన్న ప్రధానమైన బాధ్యత. అది ఉగ్రత నుంచి తప్పించడం అంటే వాక్యాన్ని తీసుకపోతే ఆ వాక్యము వాని ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినది. ఆ వాక్యాన్ని ప్రకటించాలి. ఆ వాక్యం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు దానికి వారధిగా ఉండాలి, క్రీస్తు రాయబారిగా ఉండాలి. క్రీస్తు రాయబారిగా వాక్యాన్ని తీసుకుపోయేవాడు రాయబారంటే. దేవుడికి వాడికి మధ్య సంధి కుదిరించాలి. ఆ మహోన్నతమైన లోకాన్ని పరిచయం చేయాలి. ఆ మహోన్నతమైన లోకంలో ఉన్న తండ్రి గురించి వివరించాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో విషయాలు తెలియజేసి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడిలోనికి నడిపించే ప్రయత్నం నువ్వు చేయాలి. ఎందుకంటే ఆ వాక్యం నువ్వు తీసుకుపోలేదనుకోండి, ఆ వ్యక్తి నీ కళ్ళ ముందే ఒకరోజు చనిపోతే భయంకరమైన ఉగ్రతలోనికి ఆ మనిషి బ్రతుకు వెళ్ళబోతుంది. నీ కళ్ళ ముందే ఉన్న వ్యక్తిని వాక్యం అనే మందుని దగ్గర పెట్టుకొని కూడా ఆ మందును ఆ వ్యక్తికి పంచకపోవడం వలన ఆ మనిషి బ్రతుకు ఎక్కడెళ్ళిపోయిందో తెలుసా? నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయింది బ్రతుకు. అప్పుడు ఆ మనిషి అంటాడు, అయ్యో, వాక్యం తెలిసిన వ్యక్తి నా ఇంటి ముందు ఉండి వాక్యం నాకు అందించలేదు, నేనైనా తెలుసుకోలేకపోయాను, నేనైనా అడగలేకపోయాను. నా బ్రతుకులో ఆనందాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాల కోసమే బ్రతికానని ఒక ధనవంతుడు ఏ విధంగా అయితే నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయి భూమి మీద డబ్బు సంపాదించడమే జీవిత ధ్యేయం, ఖరీదైన వస్త్రాలు ధరించడమే, లోకంలో ఎన్నో అధికారాలు, ఆనందాలు, సంతోషాలు సొంతం చేసుకోవడమే జీవితం అనుకొని బ్రతికి ఈరోజు శరీరం వదిలితే ఈరోజు నిత్య శిక్షలోనికి నా బ్రతుకు చేరుకుందే. ఇట్టి భయంకరమైన శిక్షల నుంచి నన్ను ఇడిపించే అవకాశాలు లేవా? ఇంకా యుగాలు నేను బాధపడవలసిందేనా? ఈ భయంకరమైన ఉగ్రత నుంచి రక్షించే ఇంకా అవకాశం లేదా? దీంట్లోనికి వచ్చిన తర్వాత లేదు. ఎంత అల్లాడిపోయాడో తెలుసా ధనవంతుడు పడిపోయిన తర్వాత. కళ్ళ ముందు లాజర్ అనే దరిద్రుడు ఉన్న ఆ దరిద్రుడు దేవుని కోసం బ్రతుకుతున్న సంగతి నేను చూచి కూడా ఏ రోజు కూడా నువ్వు ఎందుకు దేవుని కోసం ఇంత గొప్పగా బ్రతుకుతున్నావు, దేవుడు నీకు ఏం చేయలేదు కదా, ఒక రోగము భయంకరమైన స్థితిలో నీవు ఉండిపోయి తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండి దేవుడిని నమ్ముకున్నావు, నీకు తినడానికి తిండి లేదు, నీకు ఆరోగ్యం కూడా లేదు, అటువంటి పరిస్థితిలో ఉన్నవాడు లాజరు. అతని ధనవంతుని ఇంటి ముందట పడి ఉండేవాడు. కానీ ఆ దరిద్రుని చూడడానికి వదిలిపోయాడే తప్ప ఆలోచించలేదండి. దేవుడి కోసం బ్రతకాలి, ఈ జీవితం దేవుడి కోసం నిలబెట్టుకోవాలన్న ఆలోచన లేని ఆలోచనలతో బ్రతుకుతున్న ధనవంతుడు. ఈరోజు మనుషులు కూడా అలానే బ్రతుకుతున్నారు. అటువంటి వారి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. సందేహంలో ఉన్నారు వాళ్ళకు.
నమ్మంటే సందేహం ఉంటాయి, ఎందుకు నమ్మాలి అంటారు. నమ్మకపోతే భయంకరమైన పరిస్థితి ఉండాలని వాళ్ళకు చక్కగా వాళ్ళ ఆలోచనలతో నువ్వు చెప్పే స్థితిలోనికి నువ్వు వెళ్ళగలగాలి. వాక్యాన్ని తీసుకుపోయి ఎంతోమంది సందేహంలో ఉన్నారు. సందేహపడు వారి మీద కనికరం చూపి అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా నీ బ్రతుకులో నీ యొక్క స్తోమత, నీ స్థాయి ఎంత, ఒక 10 మందినా, ఒక 20 మందినా, నీ స్థాయిని బట్టి కొందరినైనా నువ్వు రక్షిస్తే ఆ కొందరు ఇంకొక కొందరిని, ఆ కొందరు ఇంకొక కొందరిని. చూశారా? కొందరు నీవు రక్షించు, ఆ కొందరిలో ఒక్కడైనా నిలబడడా? ఆ ఒక్కడు ఇంకొకరికి చెప్పడా? వాడు ఒక 10 మందిని లేపడా? కానీ నువ్వు పనిలోనికే రాలేకపోతున్నావే. చూశారా ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణలోనికి వచ్చేస్తాడు. శిక్షలో నుంచి, భయంకరమైన ఉగ్రతలో నుంచి రక్షణలోనికి వచ్చేస్తాడని 16-15 వచనంలో, మార్క్స్ వార్త 16-15 వచనంలో ఉంటుందండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అంటాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి, అలా శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం వేయండి. బాప్తిజం తీసుకున్న మరుక్షణమే వాడికి రక్షణ వచ్చేస్తుంది, రక్షణలోనికి వచ్చేస్తుంది వాని జీవితం. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. వాక్యంలోనికి వెళ్ళిన తర్వాత మనలో మార్పు వచ్చేసిందంటే, బాప్తిజానికి సిద్ధపడ్డాడంటే రక్షణలోనికి వచ్చేస్తుంది వాని జీవితం, రక్షణలోనికి వచ్చేస్తుంది. ఆ నుంచి ఆ భయంకరమైన ఉగ్రతలో నుంచి బయటపడి మహోన్నతమైన లోకం వైపు వాని బ్రతుకు నడిచే అవకాశం ఉంది అని చెప్పి 20 వచనంలో ఏముంది చూడండి, మళ్ళీ ఏమంటాడు చూడండి. 20 వచనంలో, మత్తయి 28-20 వచనంలో ఏం చెప్పాడు శిష్యులకు? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించి తిను, ఏ సంగతులు ఆజ్ఞాపించి తిని సర్వలోకానికి వెళ్ళి ఏం చేయమన్నాడు? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులు శిష్యులుగా చేయండి అని చెప్పాడు. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించినో వాటినన్నిటినీ గైకున వలనని వారికి బోధించండి. వాళ్ళు కూడా అదే పనిలో ఉండాలి. మీకు ఏమైతే చెప్పాను, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, అనేకులను నాకు శిష్యులుగా చేయాలని మీ మీద ఈ బాధ్యత పెట్టాను. మీరు కూడా ఏం చేయాలి? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకున వలనని వారికి మీరు బోధించాలి. మళ్ళీ వాళ్ళు కూడా అదే పనిలో ఉండాలి నీలాగా. చూసారా? ఇటువంటి బాధ్యత మన మీద మోపబడ్డదండి. మరి ఏం చేస్తున్నావు ఇప్పుడు? లోకాన్ని రక్షించే పని కలిగి ఈరోజు ఎంతమంది ఉన్నాం? ప్రేమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఒక అద్భుతమైన మాట నేను చూపిస్తా చూడండి. ఈరోజు ఎంతోమంది దేవుళ్ళలోనికి వచ్చి దూరం అయిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుళ్ళలోనికి వచ్చి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారో తెలుసా? దేవుళ్ళలోనికి వచ్చి దూరం అయిపోయిన వాళ్ళు కూడా ఉగ్రతలోనికి వెళ్ళిపోయినాయి వాళ్ళ జీవితాలు. దేవుళ్ళలోనికి వచ్చి ఉగ్రతలోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు వాళ్ళు. ఉగ్రతలోనికి వెళ్ళిపోయే స్థితిలోనికి వాళ్ళ జీవితాలు ఉన్నాయి. అటువంటి వారి దగ్గరికి కూడా వెళ్ళవలసిన అవసరత ఉంది. లాస్ట్ మాట ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. ఎంతమంది లేరు ఇప్పుడు? తప్పిపోయిన వాళ్ళు కూడా లేరా? ఎంతమంది తప్పిపోయారండి? ఎంతమంది దూరం అయిపోయారండి దేవునిలోకి రాకుండా? వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఏ ప్రమాదంలో ఉన్నారు? వాళ్ళు కూడా ఉగ్రతలో ఉన్నారు. వారు కూడా రాబోయే ఉగ్రతకు వాళ్ళ బ్రతుకులు ఆహుతి అయిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నిత్య శిక్షలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ బ్రతుకులు కూడా. చూడండి ఏమంటుండే 19వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 5:19, నా సహోదరులారా, మీలో ఎవడైనను అంటే క్రీస్తులోనికి వచ్చి మీలో ఎవడైనను సత్యము నుండి, వాక్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు, అంటే తొలగిపోయింది కదా ఒకడు, దీంట్లో ఎవడైనా ఒకడు ఏం చేయాలంట? అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల, నాలంటోడు మళ్ళా పోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని సత్యమునకు మళ్ళించిన ఎడల, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి, ఏ మరణం నుండి? నిత్య శిక్ష అనే మరణం నుండి, రెండవ మరణం నుండి, అగ్నిగుండంలో నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునేవాళ్ళను. చూసారా?
ఒక ఆత్మను రక్షించే ఒక గొప్ప అవకాశం ఉందండి. నేను ఒక వ్యక్తి దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతే, తప్పిపోయిన వ్యక్తి దగ్గరికి వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతే, చూసారా, తప్పిపోయిన ఏమన్నాడు అక్కడ, మళ్ళించిన ఎడల, అంటే ఆ తప్పిపోయిన వ్యక్తిని మళ్ళీ సత్యానికి మళ్ళించిన ఎడల పాపిగా అయిపోయాడు. వాడు దేవునిలోనికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పాపంలోనికి వెళ్ళిపోయినట్లు అని బ్రతుకు, పాప జీవితంలోనికి వెళ్ళిపోయినట్లే. అటువంటి వాడిని ఏం చేసినట్లంట, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి, మరణము నుండి ఒక ఆత్మను రక్షించి, వాని పాపాలు ఉన్నాయి చూశారు, ఆ పాపాలన్నీ కప్పివేయబడతాయంట అండి. మళ్ళీ వాక్యంలోనికి వచ్చేస్తే అలా చెప్పి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉందండి. చూసారు, మరణంలో నుండి రక్షించుట, ఒక వ్యక్తిని వాక్యం అందించి సత్యంలోనికి నడిపించడం అనేది మరణంలో నుండి రక్షించినట్లు. ఒక వ్యక్తికి వాక్యాన్ని అందిస్తే, ఒక వ్యక్తిని సత్యాన్ని లేదా సత్యంలోనికి ఒక వ్యక్తిని నడిపిస్తే, వాక్యంలోనికి ఒక వ్యక్తిని నడిపిస్తే ఆ వ్యక్తిని మరణం నుండి రక్షించినట్లు. ఈ సహజ మరణం కాదండి, రెండో మరణం నుండి ఆ వ్యక్తిని రక్షించినట్లు. ఆ పాపాలన్నీ కప్పివేయునని తను తెలుసుకొనవలెను. సరే, వాక్యం చేత అని పాపాలన్నీ కడగబడతాయండి. మళ్ళీ జీవితాన్ని కొనసాగించవచ్చు. అట్టి ఆలోచనతో ఉండాలన్నది ఆ పరలోకపు తండ్రి. కానీ ప్రేమైన దేవుని వారలారా, అట్టి వారు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈరోజు అట్టి పనిలో ఎంతమంది ఉన్నారు చూడండి. అట్టి వారిలో ఎంతమంది ఉన్నారండి? ఎవరు లేరండి. ఎందుకంటే కోత అనేది చాలా విస్తారంగా ఉందండి. లోకసువార్త 10:2 కోత అనేది చాలా విస్తారంగా ఉంది ప్రేమైన దేవుని వారలారా. పాపపు ఆలోచనలతో ఉండిపోయిన మనుషుల యొక్క బ్రతుకులు, వాక్యం లేని మనుషుల బ్రతుకులు మన కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారు ప్రేమైన దేవుని వారలారా. వాక్యం లేని మనుషులు ఎంతమంది ఉన్నారు మీరు ఆలోచించండి. వాక్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాలస్వామి, భుజేంద్రమామ, ఆలోచించండి. వాక్యం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆ వాక్యం లేని వాళ్ళు ఎక్కడున్నట్లు? పాపములో ఉన్నట్లు. అటువంటి పాపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి సత్యాన్ని తీసుకపోతే, సత్యంలోనికి మళ్ళించిన ఎడల వాని ఆత్మను మరణం నుండి రక్షించినట్లు. మరి సత్యాన్ని తీసుకుపోయేవారు ఏది? సత్యం అంటే వాక్యం. వాక్యాన్ని తీసుకుపోయేది ఎవరు? తీసుకుపోయేవారు ఎక్కడున్నారు? ఎవరున్నారండి ఈరోజు? ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు. విస్తారముగా ఉన్నది కోత. కానీ పనివారే కొద్దిమంది అండి. ఆ పనివారు కావాలి. లోకాన్ని రక్షించే పనిలో నీవు ఉన్నావా? అందుకే ఆ పని చేసే వారిలో నీవు ఒకడిగా ఉండాలి. పని చేసేవారికే పరలోకం. పరిశుద్ధతను, పవిత్రతను నువ్వు కాపాడుకుంటూ ఒక వ్యక్తిని రక్షించే పనిలోనికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళగలుగుతుంటావో, కనీసం ఒక వారమా, నెలక, 2 నెలలక ఒక్క వ్యక్తినైనా రక్షించే పనిలో ఉన్నావా? కనీసం ఒక సంవత్సరానికైనా ఒక వ్యక్తిని దేవునిలోకి నడిపించగలుగుతున్నావా? లేదే. మరి జీతం ఎలా ఇవ్వాలి నీకు? ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మన బ్రతుకులను ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారల. లోకాన్ని రక్షించే పనిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ పనిలో నీ బ్రతుకు లేకపోతే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు. ఆ పనిలో లేకుండా నేను బాగున్నా పర్వాలేదు అనుకొని నీ అంతకు నీవు కూర్చుంటే స్వార్థం. ఆ పనుల కోసం, ఎన్నో కార్యక్రమాల కోసం నువ్వు చేయిత ఇవ్వాలి. నీకు చెప్పడానికి స్తోమత లేకపోయినా చెప్పేవాడు పంపబడాలి. చెప్పేవారైనా పంపబడడానికి సహాయ సహకారాలు అందించే విధంగానైనా మీరు ఉండాలి. అందుకే ఈరోజు ఈ సభ మరి సువర్ణ అంజనేయులు వాళ్ళకి చెప్పే స్తోమత లేనప్పుడు, చెప్పే సామర్థ్యం లేనప్పుడు మేము ఈరోజు మంగళవారం గురువు కూడిక మేము ఏర్పాటు చేస్తాం. ఎంతమంది అయితే వస్తారో వాళ్ళకు కావాల్సిన టీ కానీ, వాళ్ళకి కావాల్సిన వసతులు కానీ మేము చూసుకుంటాం. వాళ్ళకి ఏదైనా మేము చేయగలుగుతాం. ఈరోజు ఈ వాక్యాన్ని మేము వినిపిస్తాం అని ముందుకు వచ్చినట్లు వాళ్ళు ఈరోజు వాళ్ళ ద్వారా ఇక్కడ ఎంతోమందితో బలహీన పడిపోయిన వాళ్ళు బలపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ బాధ్యతను తెలుసుకున్న వారుగా ఉండి పోలేకపోయలేదా? వాళ్ళ బాధ్యత తెలుసుకున్న వారుగా ఉండలేదంటావా? ఇక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత వాళ్ళకు గుర్తు చేసేదిగా ఈ వాక్యం కల్పించలేదంటారా వాళ్ళ చేత? ఈరోజు
ఎవరైనా ఈ వాక్యము వినగలిగితే కొంతమంది అయినా రాగలిగే అవకాశం ఉంది కదా. మాకు ఆ స్తోమత లేదు, ప్రకటించే స్థితి మాకు లేదు, మాకు అంత జ్ఞానం మా దగ్గర లేదు. ప్రకటించే మీరు ఇదో ఈ సదస్సు మేము ఏర్పాటు చేస్తాం, ఈ సదస్సులో వచ్చి మీరు మాట్లాడండి, అనేకులను మేము రప్పిస్తాం, అనేకులను మేము తీసుకొస్తాం అనే కార్యక్రమాలు పెట్టించే ఆలోచనలైన సహకారులుగా మీరు నిలబడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇలాంటి సదస్సులు ఎన్నో జరిగించి ఎన్నో కార్యక్రమాలు చేసి అనేకులను కాపాడే పనిలో మనం ఉండగలగాలి. అట్టి వాటి కోసమైనా మనం సహకారులుగా నిలబడగలిగితే మన పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. సహకారులుగా నిలబడితే జీవగ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:3 రాసుకోండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. మన పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయి సహకారులుగా మనం నిలబడగలిగితే. ఏమండి, ప్రకటించేవారు మీ చేత పంపబడడానికి మీరు కావాల్సిన సహాయాన్ని మీరు అందించడం వలన అనేకులకు వాక్యం అందించబడింది మీ సహకారం చేత. కాబట్టి మీ పేర్లు మీరు చేసిన సహకారం వలన అనేక ఆత్మలు కాపాడబడ్డాయి. కాబట్టి మీ పేర్లు దేవుడు జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఆ మహోన్నతమైన లోకం మీకు దక్కుతుంది. ఎందుకు తెలుసా? ఈ సభ నేను పెట్టాను, నా కష్టాన్ని పెట్టాను తండ్రి. నా రెక్కలు ముక్కలు చేసుకొని రక్తాన్ని చెమట రూపకంగా కార్చి ఈరోజు 10,000 రూపాయలు పెట్టాను ఈరోజు సదస్సుకు. ఈ సదస్సులో ఎంతమంది అయితే మార్పు పొందుతారో ఆ మార్పు కారణం నీవు అవుతావు. అది నీ వల్ల జరిగింది. నాకంటే ఫలితం నీవే ఎక్కువ పొందుకుంటావు. చెప్పిన నాకంటే నీవే ఎక్కువ ఫలితం పొందుకుంటావు. నేను కాలు వచ్చి మాట్లాడుతున్నాను, కానీ నువ్వు రెక్కలు ముక్కలు చేసుకొని 10,000 సంపాదించావంటే, ఒకరోజు 500 సంపాదించాలంటే, ఒకరోజు 1,000 రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి ప్రియులారా? ఎంత కష్టపడితే 10 రోజులు కష్టపడితే 1,000 రూపాయల చొప్పున 10 రోజులు కష్టపడితే ఎంత కష్టం ఉండదు 10,000 రూపాయలు పెట్టడం అంటే. ఆ 10,000 పెట్టి ఒక సదస్సు ఏర్పాటు చేసావా? ఆ సదస్సులో ఒక్క వ్యక్తి కాపాడబడిన ఆత్మను నీవే రక్షించినవాడు. సత్యాన్ని సత్యం వైపు మళ్లించినవా? ఆ మరణం నుండి ఆత్మను రక్షించినట్లే, నీవు రక్షించినట్లే. నేను చెప్పేవాడినే, కానీ దానికి కారకుడు నీవు. కాబట్టి నీ పేరు జీవగ్రంథంలో రాయబడ్డది. జీవగ్రంథంలో రాయబడ్డ పేర్లే రేపు మహోన్నతమైన లోకంలోనికి వెళ్ళిపోతాయి. అట్టి ఆలోచనల కోసమైనా నువ్వు సిద్ధపడవు. 10 పైసలు పెట్టవు, ₹1 ఓనియవు, బ్రతుకు కావాలంటావు. ఇంకెక్కడిది? పని చేయవు, నీవు బ్రతకవు కదా. కేవలం వచ్చినవన్న పేరు మాత్రమే, జీవించుచున్న పేరు మాత్రమే నీ బ్రతుకైతే ప్రియమైన దేవుని వల్ల ఎందుకు అలాంటి బ్రతుకు? జీవించుచున్న పేరు మాత్రమే, కానీ నీవు నా దృష్టిలో మృతుడవు. నీవు కూడా మృతుడవు. వాక్యం వినక వాడు నాశనం అయిపోతే, వాక్యం విని దాని ప్రకారంగా బ్రతకక నీవు నాశనం అయిపోయావు. వానికి నీకు తేడా ఏం లేదు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచనలు తీసుకోండి. దేవుని కోసం పనిచేసే పిల్లలుగా లోకాన్ని రక్షించే పనిలో మీ వంతు కష్టమా? మీ శరీరాన్ని దేవుని కోసం వాడబడతారా? మీరే వెళ్ళి వాక్యాన్ని చెప్తారా? లేదా వెళ్ళలేని పక్షాన వెళ్ళేవారిని మరి పంపించుటకు మీ చేయుతనిస్తారా? ఈ ఆలోచనలో మీరు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలు ఉంచండి, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, మా కన్న తండ్రి, విలువైన సంగతులు నీ పిల్లలతో పంచుకున్నాము. చెప్పబడ్డ మాటలు మా బ్రతుకులు ఫలించుటలో కృప చేయండి, సహాయం అందించండి. 30 60 100 ఫలించుటలో కృప చేయండి దేవా. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించిన నిర్వాహకులుగా ఉన్న మరి తండ్రి అంజని సువర్ణమ్మను, వారి కుటుంబాన్ని, వాళ్ళకి ఇవ్వబడిన బహుమానాలను జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లు, వారి అవసరతలు, వారి ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, అలాగే వారి కుటుంబాన్ని కూడా తండ్రి రక్షణలో నిలబెట్టుకునే ఆలోచనలోనికి ఆ కుటుంబం వెళ్ళగలుగుట కూడా కృప చేయండి. వాళ్ళ బ్రతుకులను కూడా సరి చేసుకుంటూ వాళ్ళ బ్రతుకులను నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో కట్టుకునే భాగ్యం, ధన్యతను ఆ కుటుంబానికి ఇవ్వండి. వచ్చిన బిడ్డల పేరు పైన దీవించండి, ఆశీర్వదించండి. ఉన్నతంగా నీ కోసం బ్రతకాలి, ఉన్నతంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి ఆలోచనలు కలిగి దేవా నీ కోసం ఏదో ఒకటి మేము చేయగలగాలి, ఏదో చేయాలి మా బ్రతుకుల్లో. దేవుని కోసం ఏదో ఒకటి మా బ్రతుకులో చేయగలగాలి, ఆ స్థాయికి మేము చేరుకోవాలి అన్న ఆలోచనలు నీ బిడ్డలలో రేపండి, నాలో రేపండి. రేపు జరగబోయే 112వ సదస్సు విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. దానికి కావాల్సిన సహాయ సహకారాలు, వాతావరణ పరిస్థితులు, వాటన్నిటినీ నీ చేతుల్లో ఉంచుకోమని, వాటి అవసరతలన్నింటినీ తీర్చమని, నీకు మహిమకరంగా ఆశీర్వాదకరంగా అనేకులకు ఉన్నట్లు
కృప చేయండి, సహాయం అందించండి. సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. వందనాలు తెలియజేసుకోండి ఒకరికొకరు.